మార్నింగ్ గాయస్. డే ఇన్ మై విలేజ్ లైఫ్ అని చూపిస్తాను అనమాట. చూసి నేను గాయస్ మేమైతే ఇప్పుడు వాడపల్లి శివుడి గుడికి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ ఒకసారి విజిట్ అయ్యాను. ఇప్పుడు మీకోసం మళ్ళీ నేను వాడపల్లికి వెళ్ళి మళ్ళీ ఆ గుడి అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. అయితే చాలా 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 మైమగలైన గుడి అన్న. ఫస్ట్ అయితే మనం నరసింహస్వామి గుడికి వచ్చాం. ఇక్కడైతే ఇక్కడ వాడపల్లి దగ్గరకు వస్తే డెఫినెట్గా ఇదైతే చూడండి. ఇది మీకు చూడాల్సిన అవసరం అదే కనిపిస్తుంది. ఫస్ట్ వాడపల్లి నంది అనమాట. వాడపల్లి నంది ఆంధ్ర ఇంకా తెలంగాణ బోర్డర్లు ఉన్నారు. బాయ్స్ ఇస్తారు అనమాట. ఇప్పుడే తెల్లారింది. చూడండి మీకు చూపిస్తాను ఊరిని. చూడండి ఎట్టి చూసినా మంచు 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 మంచు, పచ్చని పొలాలు అయిపోయింది. సో ఈరోజు వచ్చేసి నేనైతే వాట్ ఐ డూ ఇన్ మై విలేజ్, ఎ డే ఇన్ మై విలేజ్ లైఫ్ అని చూపిస్తాను అనమాట. చూసి నేను ఏమేమి చేస్తాను. అండ్ గుడ్ మార్నింగ్ గాయస్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. బాయ్. మళ్ళీ వస్తా. చేసుకుందాం. బ్రష్ చేసుకొని ఫ్రెష్ అప్ అవుదాం. గైస్ హైదరాబాద్లోనే చలి ఫుల్ ఉందన్నమాట. పల్లెటూరులో అయితే ఏం లేదు, అంత చలి ఏం లేదు. హైదరాబాద్లో చాలా ఉంది చలి అయితే. గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రసన్న డైరీస్ వ్లాగ్. పోయి బ్రష్ చేసుకొని ఏమైనా తిందాం. ఆకలి అవుతుంది కాబట్టి మేము తినేద్దాం. చూడండి మొత్తం పొగలు, మంచు మంచు మంచు, ఎటు చూసినా మంచు. అండ్ ఒక బ్యూటిఫుల్ సూర్యుడు. తర్వాత ముఖం కడుక్కున్న తర్వాత కనిపిస్తాను మళ్ళీ. అప్పటివరకు బాయ్ బాయ్. ఇప్పుడైతే నేను ఫ్రెష్ అప్ అయిపోయినా. మొత్తం ముఖం మొత్తం అన్నీ కడుక్కున్న, బ్రష్ చేసేసుకున్నా. స్నానం అయితే తర్వాత చేస్తే, ఎందుకంటే చాలా చల్లగా ఉంది. ఇప్పుడైతే పొద్దున్న చేయలేం, సాయంత్రం చేద్దాం. అండ్ ఇప్పుడైతే ఏమైనా తినాలి. తినేసిన తర్వాత ఏం చేస్తానో చూడాలి. ఇక గ్యాస్ మేమైతే ఇప్పుడు వాడపల్లి శివుడి గుడికి వెళ్తున్నాం. నేను ఆల్రెడీ అయితే ఒకసారి విజిట్ అయ్యాను. ఇప్పుడు మీకోసం మళ్ళీ నేను వాడపల్లికి వెళ్ళి మళ్ళీ ఆ గుడి అయితే ఎక్స్ప్లోర్ చేశాను. అదైతే చాలా 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 మైమగలైన గుడి అనమాట. చాలా ఎవరైతే రావాలనుకుంటున్నారో రండి. అదైతే వాడపల్లిలో ఉంటుంది అనమాట. రండి, బాగుంటుంది కూడా. సో చూసే నాతో పాటు ఆ జర్నీ మీకు కూడా. ఫస్ట్ అయితే మనం నరసింహస్వామి గుడికి వచ్చాము. ఇక్కడైతే ఇక్కడ నుంచి మనం తర్వాత శివుడి గుడికి వెళ్తాం. మీకు చూడండి ఎంత బాగుంటుంది గుడి అయితే. కాళ్ళు చేతులు కడుక్కుందాం. ఇప్పుడైతే లోపలికి నరసింహస్వామి గుడికి వెళ్తున్నాం. అయితే మీరు లోపల చూసినంటే 2 దీపాలు మీకు కనిపిస్తుంటుంది. సో పైన దీపం వచ్చేసి నరసింహస్వామి బ్రీతింగ్ అయితే తీసుకుంటారు. ఆ గాలికి ఆ దీపం అయితే ఇలా కదులుతూ ఉంటుంది. కిందనైతే స్టేబుల్గానే ఉంటుంది. సో అది ఇక్కడ ఉన్న దేవుడికి మహిమ అనమాట. నరసింహస్వామి గుడికి చాలా పవర్ఫుల్. రండి మీరు కూడా, ఇక్కడ చాలా మంచిది. కోరుకున్న కోరికలు జరుగుతాయని ఇక్కడ నమ్మకం. ఈ గుడి కూడా వాడపల్లిలో ఉంది. సో మీరు శివుడి గుడికి వెళ్ళే ముందే మీకు నరసింహస్వామి గుడి కనిపిస్తుంది. ఇక్కడ విజిట్ అయిపోయి అక్కడ వెళ్ళండి. వచ్చేసాం వాడపల్లి శివుడి గుడికి. అది కనిపిస్తున్నది అనమాట మనకి అక్కడ బోర్డ్. ఇదే అనమాట వాడపల్లి శివుని గుడి, చూడొచ్చు. అయితే ఈ వాడపల్లి గుడికి అయితే చాలా పెద్ద హిస్టరీ అండ్ స్టోరీ ఉందన్నమాట. అది ఏంటో చెప్తాను నేను మీకు. ఇక్కడ వస్తే మాత్రం కోరుకునే కోరికలు అయితే జరుగుతాయి. చాలా పవర్ఫుల్ ఈ శివుడు కూడా వెలిచారనమాట ఇక్కడ. ఇంకోటి
డూ విజిట్ గైస్. చాలా మహిమగల గుడి అనమాట. మీకు ఇక్కడ చూసిన మొత్తం చాలా మంచి సీనరీ అండ్ మొత్తం ఎట్టి చూసిన పాజిటివ్ వైబ్స్, పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అయితే నేను బొట్టు పెట్టుకుంటున్నాను అనమాట అక్కడ గుడిలో ఉన్నవి. మీరు ఏమైనా అగరబత్తులు అవన్నీ వెలిగించాలంటే ఇక్కడ వెలిగించాలన్నమాట. లోపల ఎక్కడ ఎలా ఉండదు. కొబ్బరికాయ కూడా ఇక్కడే కొట్టాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడైతే కొబ్బరికాయ కూడా కొట్టేసేయాలి. మొక్కుతున్నాడు ఇంటర్ మంచి పాస్ అవ్వాలని చెప్పి. ఈయనకైతే అందరూ ఆల్ బెస్ట్ చెప్పండి. ఈయనకైతే బోర్డ్ ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ మంత్ నుంచి. ఇప్పుడైతే మనం గుడి లోపల ఎంట్రీ అవుతున్నాం. అండ్ గైస్, ముందు అయితే నేను పంతులు గారు మాకైతే శివయ్యకి ఎందుకు అలా ఆ అచ్చుల చేతులత్తులు అవన్నీ అట్లా పడ్డాయో అవన్నీ చెప్తారు. అండ్ నేనైతే అక్కడ ఎలా లేదు కెమెరా లోపల, నేనైతే మీకోసం ఏదైనా చేస్తాను కాబట్టి నేనైతే తెలియకుండా అది పంతులు గారు చెప్పడం నేను రికార్డ్ చేశాను. సో మీరు తప్పకుండా క్లిప్ వినండి. అసలు దీని హిస్టరీ మీకు తెలుస్తుంది. సో నేను చెప్పకపోయినా మీకు తెలుస్తుంది ఇక్కడ. అండ్ గైస్, ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంకరేజ్మెంట్ ఉంటేనే నాకు కూడా ఇలాంటివి చాలా చాలా హిడెన్ టెంపుల్స్ చేయాలనిపిస్తుంది కాబట్టి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్. కట్టి ఒక బోయవాడు పక్షిని వేటాడుతూ వస్తే ఆ పక్షి వచ్చి స్వామి వెనక్కి వెళ్ళి దాక్కుంటుందన్నమాట. అప్పుడు ఆ బోయవాడు లోపలికి వచ్చి ఆ పక్షిని చంపబోయినప్పుడు ఆ బోయవాడికి ఆ స్వామి శంకరుడు ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమని అడిగితే ఆహారం కావాలంటే ఆ బోయవాడు ఆహారం కావాల్సి ఉంటే నన్ను శరణగోరి వెనక్కి వచ్చిన పక్షిని ఇవ్వను, పక్షి బదులు పక్షి బరువు మాంసం నాలోంచి తీసుకోమంటాడు శంకరుడు. అప్పుడు ఆ బోయుడు ఆ శంకరుడి మెదడు తన 2 చేతులు పెట్టేట్లా 10 వేళ్లతో ఆ తల మాంసం తీసిండమ్మ. అప్పటి నుంచి అలా తరగ ఏర్పడ్డది. ఆ 10 ఫింగర్ ఇంప్రెషన్స్ బోయేవాడు మాంసం తీసినట్టుగా అప్పటి నుంచి ఆ స్వామి తల నుంచి వస్తుంది. ఆ నీరే తీర్థం అందరికి ఇచ్చేదన్నమాట. ఇక్కడ అది మహిమ. ఇక్కడ మీరు చూసారు కదా గైస్, మీరు ఆ వీడియోలో అయితే శివయ్యకి అయితే ఇక్కడ హెడ్లో ఇలా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. అక్కడైతే వాటర్ ఎప్పుడు స్టాక్ ఉంటాయి. ఆ వాటర్ని చల్లుకుంటే చాలా మంచిది అంటారు. అదే దర్శనం అయితే అయిపోయింది. ఇంకా ఇంటికి వెళ్తున్నాం మళ్ళీ. ఇంతే. ఇక్కడ వాడపల్లి దగ్గరకు వస్తే డెఫినెట్గా ఇదైతే చూడండి. ఇది మీరు చూడాల్సిన అవసరం అది కనిపిస్తుంది. ఫస్ట్ వాడపల్లి నంది అనమాట. చూడండి ఎంత బాగుంటుంది. చూడండి కనిపిస్తుందా గైస్? ఇదే అనమాట వాడపల్లి నంది, కృష్ణానంది. పిండ ప్రధానం అవన్నీ ఇక్కడ జరుగుతాయి. ప్రోగ్రామ్స్ ఇక్కడ జరుగుతాయి. నాకు తెలియకపోతే క్షమించండి, నాకు తెలిసిందే చెప్తున్నా. ఆ పిండాలు అవన్నీ ఇక్కడ పెడతారు. ప్లస్ స్నానాలు చేసేవాళ్ళు స్నానాలు కూడా చేస్తారు ఇక్కడ. చూడండి వాడపల్లి కృష్ణానది చూడండి. అండ్ మీకు ఇంకో ఇంట్రెస్టింగ్ ఇది చూపిస్తాను. ఇక్కడ నేనైతే ఆంధ్ర ఇంకా తెలంగాణ బార్డర్లో ఉన్నా. ఎందుకు చెప్తున్నానో చెప్తాను వినండి. ఇక్కడ బోటింగ్ చేసే వాళ్ళు బోటింగ్ కూడా చేస్తారు. ఒకవేళ మీకు బోటింగ్ చేసే ఇంట్రెస్ట్ ఉంటే డెఫినెట్గా ట్రై చేయండి. నంది. సో ఇదే గైస్ ఆంధ్ర, ఇటు సైడ్ ఆంధ్ర అండ్ ఇటు సైడ్ తెలంగాణ. అందుకే దాన్ని ఆంధ్ర తెలంగాణ బార్డర్ అని అంటున్నా. అక్కడైతే ఇటు అటు అయితే సెక్యూరిటీ ఉంటుంది అనమాట. ఆంధ్రాకి తెలంగాణకి అటు ఇటు ఇదే అనమాట వాడపల్లి బ్రిడ్జ్, కృష్ణానది. ఇటు సైడ్ ఈ బ్రిడ్జ్కి ఇటు సైడ్ అయితే వాడపల్లి అంటారు, అటు సైడ్ అయితే ఛత్రశాల అని అంటారు. అటు సైడ్ ఇదే మా చిన్న మినీ విజిట్ టు వాడపల్లి శివుడి గుడి అనమాట. సో ఇక్కడైతే రండి, చాలామంది అయితే వస్తున్నారు. ఎక్కడి నుంచో కేరళ నుంచి అలా వస్తున్నారు. మన కేరళ తమిళనాడు నుంచి అయితే చాలామంది వస్తున్నారు. చూడండి వాళ్ళందరూ అయితే విజిటర్సే. డూ విజిట్ దిస్ టెంపుల్. ఇది వచ్చేసి వాడపల్లిలో ఉంటుందన్నమాట శివుని గుడి. ఎవరు అడిగినా చెప్తారు. చూడండి గైస్, హోప్ యూ లైక్ దిస్ వీడియో. నేనైతే నిన్న మేము ఊర్సు నుంచి తీసుకొచ్చిన చెరుకు గడలు అయితే తింటున్నాను అనమాట. బాగుంటుంది, స్వీట్గా ఉంటుంది. ఇదైతే చూడండి. ఇప్పుడు చెరుకు గడలు తినేసి తర్వాత అన్నం తినేసి
ఒకవేళ బయటికి వెళ్తే మళ్ళీ రికార్డ్ చేస్తాను, లేకపోతే మళ్ళీ డిన్నర్ టైంకి. షావేరా. సో ఇది వచ్చేసి మా బంజారా ట్రెడిషనల్ కాస్ట్యూమ్స్ అనమాట. చాలా మీరు చూసుంటారు, కొంతమంది బంజారా వాళ్ళు ఇలా రోడ్ మీద వెళ్తున్నప్పుడు ఇలాంటి టైప్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకుంటారు అనమాట. అది చాలా హెవీ ఉంటుంది. ఒకవేళ నాకు అది ఎప్పుడైనా కనిపిస్తే మాత్రం నేను చూపిస్తాను. ఇప్పుడైతే ఈ రెండు దీన్నైతే పులియగడ్ అంటారనమాట. అమ్మాయిలు అయితే తల మీద వేసుకొని మాకు ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అది లేకపోతే బూర్భవాని పండుగ అని అంటారు ఇక్కడ. అవన్నీ అమ్మవారి పండుగ ఉన్నప్పుడు లేకపోతే బోనం ఎత్తేటప్పుడు అయితే ఇది ఫస్ట్ ఇది ప్లేస్ ఇది చేస్తారన్నమాట. దాని మీద ఇది పెడతాం. బోనాలు ఏమైనా ఉంటే సమర్పించుకుంటాం. ప్లస్ తీజ్కి అయితే ఇది వేసుకుంటారు. తీజ్కి ఎవరు వేసుకుంటారంటే అమ్మాయిలు ఎవరైతే పెళ్లి కాని వాళ్ళు ఉంటారో వాళ్ళైతే ఇది వేసుకొని నెత్తి మీద తులజా అమ్మవారిని అయితే వాళ్ళు నెత్తి మీద పెట్టుకొని ఊరంతా తిరుగుతారు. ఎవరు ఉట్టి పెళ్లి కాని అమ్మాయిలు మాత్రమే తిరుగుతారు అనమాట. సో అలాంటప్పుడు అండ్ పెళ్ళికి కూడా అమ్మాయిలు వేసుకుంటారు. అండ్ ఫెస్టివల్స్కి ఒకప్పుడు మా దాంట్లో బంజారా దాంట్లో ఒట్టి డ్రెస్సెస్ వేసుకుంటుండే. సో ఇవన్నీ అప్పుడు ట్రెండ్ అవుతుండే. సో కాలం మారుతుంది కాబట్టి అందరు ఇంకా చీరలు వేసుకోవడం స్టార్ట్ చేశారు. నేనైతే ఒకవేళ మాకు కనిపిస్తే చూపిస్తాను మా డ్రెస్ కూడా. ఇదైతే ఈ రెండు. అండ్ బాయ్స్ అయితే అది ఇంకోటి వేసుకుంటా, చూపిస్తాను ఎలా ఉంటుందో. సో గైస్ ఇది చూస్తున్నారు కదా, ఇదైతే బాయ్స్ వేసుకుంటారు అనమాట. వాళ్ళ అమ్మాయిలు అయితే అది పూలియాగడ్ ఇంకా డ్రెస్ వేసుకుంటారు. అబ్బాయిలు అయితే ఇది వేసుకుంటారు. ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా ఏమున్నా ఇదే వేసుకుంటారు. చూపిస్తాను చూడండి, మీకు దగ్గర నుంచి చూడండి. ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళు అయితే చేశారు. ఇది మా అత్తమ్మ వాళ్ళది చూపిస్తున్నాను. మా దగ్గర లేవు చూడండి. ఇదే మా ట్రెడిషన్ అనమాట. ఏమైనా ఫెస్టివల్స్ ఉన్నా ఏమున్నా మేమైతే వేసుకుంటాం. సో మా సింబల్గా అయితే ఇవన్నీ ఉంటాయి అనమాట మా దగ్గర. అంతే గైస్. చూడండి గైస్, మీకోసం అయితే మళ్ళీ నేను డ్రెస్ మార్చుకున్నాను అనమాట. మంచిగా అనిపించాలి కదా. చూడండి, ఇదైతే మా అత్తమ్మ వాళ్ళ మదర్ అయితే చేశారు ఆమె కోసం. మా అత్తమ్మ కూతురుంది కాబట్టి తన కోసం వేసింది అనమాట. నేనైతే ఇప్పుడు వాళ్ళ దగ్గర ఉందని చెప్పి మీకు కూడా ఒకసారి చూపిద్దామని చెప్పి మా బంజారా కల్చర్ ప్లస్ మా బంజారా డ్రెస్సెస్ ఎలా ఉంటాయో అని చెప్పి మీ వీడియో చేస్తున్నాను అనమాట. చూడండి, ఒకవేళ మీకు ఇలాంటివి కావాలి అంటే నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా అత్తమ్మ వాళ్ళ మదర్ అయితే చేస్తారు, ఆమెతో చెప్పిద్దాం. గైస్ బాయ్. గైస్ అయిపోయింది డే ఇన్ మై విలేజ్ లైఫ్ అనమాట. ఇంకా మేమైతే రేపు ఇంకా హైదరాబాద్కి వెళ్ళిపోతాం అంతే. ఇంకా బాయ్ గైస్.